మహాభారతం 24వ ఎపిసోడులోకి స్వాగతం. గత ఎపిసోడులో ఏకలవ్యుడు గురుదక్షిణగా తన బొటనవేలిని ద్రోణుడికి ఇవ్వటం, కురుపాండవుల విద్యాభ్యాసం చివరికి రావటం, ద్రోణుడు బాసము అను ఒక పక్షిబొమ్మను చేయించి చెట్టుకు వేలాడదీసి దానిని కొట్టమనటం, దానిని అర్జునుడు కొట్టటం వరకు చెప్పుకున్నాం. ఇక మిగతా కథను ఈ ఎపిసోడులో చెప్పుకుందాం. అర్జునుడి ఏకాగ్రత, లక్ష్యాన్ని ఛేదించగలిగే అతని నిపుణత, వాటిని సాధించటం వెనక అతని కఠోర సాధన చూసిన ద్రోణుడు అర్జునుడికి అనేకమైన అస్త్రాలను మంత్రసహితంగా నేర్పించి ధనుర్వేదానికి సంబంధించిన ఎన్నో రహస్యాలను బోధించాడు. చివరగా బ్రహ్మశిరోనామకాస్త్రాన్ని సమంత్రకంగా ఇచ్చాడు. చూస్తున్న ధృతరాష్ట్ర పుత్రుడు దుర్యోధనుడు ఆసూయపడటం, కుళ్ళుకోవటం, రగిలిపోవటం ఏకకాలంలో చేయసాగాడు. ఒకరోజు 100 కౌరవులు, 5 పాండవులు, మరికొంతమంది ఇతర రాకుమారులు ద్రోణాచార్యునితో పాటు గంగలో స్నానాలు చేస్తున్నారు. ఇంతలో ఒక భయంకరమైన మొసలి ద్రోణాచార్యుని పాదాన్ని నోట కరిచేసి నీటిలోకి లాగసాగింది. అంతమందికి శస్త్రాస్త్ర విద్యలు నేర్పినవాడు, భరద్వాజ కుమారుడు, అగ్నివేశుని శిష్యుడు, పరశురాముని అస్త్రవిద్యను పొందినవాడు అయిన ద్రోణుడు మొసలి నుండి తనను తాను రక్షించుకోలేడా? కానీ శిష్యుల యొక్క పరిణతి, ఆపత్కాలమందు వారు స్పందించే తీరును ఆయన పరీక్షించదలచి, రాకుమారులారా, నా పాదమును మొసలి పట్టుకుంది, విడిపించండి అని ఆజ్ఞాపించాడు. నీటిపైన ద్రోణుడు కనబడుతున్నాడు. నీటి అడుగున మొసలి ఉంది. విడిపించేది ఎలా? భీముడు, దుర్యోధనుడు గదను విసరగలవారు, కానీ గదతో నీటిలో కొట్టేది ఎలా? ధర్మరాజు బల్లెం విసరగలడు, కానీ అది ఆచార్యుని కాలుకే దిగితే? ఇక అంతా ఎవరికి వారు అలా అనుకుంటూ బిత్తరపోయి చూస్తుండసాగారు. అప్పుడు అర్జునుడు మాత్రం ద్రోణుడి కాలు నీటిలో ఎటుదిక్కున ఉంది, పాదాన్ని పట్టిన మొసలి ఎటుదిక్కున ఎంత పొడవుగా ఉంది అని ఖచ్చితంగా లెక్కకట్టి ఏకకాలంలో 5 బాణాల్ని దానిపై విడిచాడు. మరుక్షణం అది రక్తసిక్తమై చచ్చి నీటిపై తేలింది. మరోమారు ద్రోణాచార్యుడు అతని గురికి సంతోషించాడు. తన తండ్రి భరద్వాజుని వద్ద తనతో పాటుగా విద్యాభ్యాసం చేసి తన తండ్రి తర్వాత రాజై వెళ్ళిపోతూ, ఎప్పుడైనా నా వద్దకు రావచ్చు, నా రాజ్యంలో నీకు అన్ని హక్కులు ఉంటాయి, ఏ సాయమైనా కోరు, తప్పక చేస్తాను అని చెప్పి తనకు అవసరమైనప్పుడు వెళితే తానెవరో తెలియదని, తనలాంటి పేదవాడితో స్నేహం ఏమిటి అని బయటకు ఈడ్పించాడు ద్రుపదుడు. అలాంటి ద్రుపదుడిని కొట్టగలిగే వీరుడిని తయారు చేశానని కూడా సంతోషించాడు. శస్త్రాస్త్ర విద్యలను నేర్పించటం పూర్తయింది. ద్రోణుడు ఈ విషయం ధృతరాష్ట్రునికి చెబుతూ, మహారాజా, రాకుమారులంతా వారి వారి విభాగాలలో పూర్తిగా ప్రావీణ్యత సాధించారు. లోకంలోనే ఎదురులేని రీతిలో శస్త్రవిద్యలు నేర్చారు. ఇప్పుడు ఎవరెవరు ఎంతెంత నేర్చారో పెద్దలు తెలుసుకోవాల్సి ఉంది. రాజా, రాకుమారుల అస్త్ర నైపుణ్యాన్ని ప్రదర్శించేందుకు వీలుగా శస్త్రవిద్యా ప్రదర్శనకై రంగస్థలాన్ని ఏర్పాటు చేయండి అని అడిగాడు. ధృతరాష్ట్రుడు చాలా సంతోషించి విదురుని పిలిచి అందుకు అనువైన విధంగా ప్రదర్శన సభను ఏర్పాటు చేయించమని ఆజ్ఞాపించాడు. ధృతరాష్ట్రుని ఆజ్ఞానుసారం కొద్ది సమయంలోనే సకల సౌకర్యాలతో రంగస్థలం తయారు చేయించాడు విదురుడు. తర్వాత రాకుమారుల అస్త్రవిద్యా ప్రదర్శన గురించి రాజ్యమంతా ప్రచారం చేయించారు. ఎక్కడ చూసినా ఆ విషయం గురించే మాట్లాడుకోసాగారు ప్రజలు. ధృతరాష్ట్రుడు, గాంధారి, కుంతి, అతని 100 మంది ఇతర రాణులు ఒకే వేదిక పైన ఆసీనులయ్యారు. వ్యాసుడు, భీష్ముడు, విదురుడు, కృపాచార్యుడు, శల్యుడు, శకుని, సోమదత్తుడు, ఇంకా బ్రాహ్మణుల సమూహం మరొక వేదికను అలంకరించారు.
సామంతులంతా ఒక వేదికను, మంత్రులు మండలాధీశులు ఒక వేదికను, గాయకులు సంగీత వాయిద్య బృందాలు నృత్యకారులు ఒక వేదికను పంచుకున్నారు. పురజనులు అంతా చుట్టూ తమ తమ స్థానాల్లో కూర్చుని నిలుచుని ఉన్నారు. ముహూర్తం వచ్చేసింది. భేరీలు మోగాయి. ద్రోణుడు అశ్వత్థామ వెంటరాగా రంగస్థలం మధ్యకు వచ్చాడు. అతడు వచ్చాక బ్రాహ్మణుల సమూహం వచ్చి పుణ్యవచనం చేసి వెళ్ళారు. తర్వాత ఎర్రజెండాలు చేతబట్టుకుని ఎర్రచందనం ఒంటికి పూసుకుని పూలహారాలు ధరించి కౌరవులు పాండవులు రంగస్థలం మధ్యకు చేరుకుని ద్రోణుని వెనక ధర్మరాజు వెనక వయసులను అనుసరించి నిలబడ్డారు. వారి వారి అస్త్రాలను అనుసరించి కత్తి, డాలు, బరిసె, గద, విల్లమ్ములు ధరించి ఎరుపెక్కిన కళ్ళతో ఏం జరగబోతుందా, ఎవరం గెలుస్తామా అన్న ఉద్వేగంతో ఉన్నారు. అంతా తమ తమ చేతులకు ఉడుముతోలుతో చేసిన తొడుగులు, కవచాలు ధరించారు. గురువుగారు ఆజ్ఞ ఇవ్వగానే ధర్మరాజు ఈటెతో విన్యాసం చేశాడు. తర్వాత భీముడు, దుర్యోధనుడు గదలు రకరకాలుగా త్రిప్పుతూ ప్రదర్శించారు. తర్వాత రాకుమారులంతా విల్లమ్ములతోనూ కత్తి, డాలుతోనూ ఎవరికి వచ్చిన తీరులో వారు ప్రదర్శన చేశారు. ప్రతిసారి వేదికను అలంకరించిన వారితో పాటుగా పుర ప్రముఖులు, పురజనులు చప్పట్లు కొట్టారు. అలా కొట్టిన చప్పట్ల మోత సముద్రపు హోరులాగా ఆకాశాన్ని అంటేలా ధ్వనించింది. అప్పుడు ఇక అసలైన పోటీ పరీక్షలకు ద్రోణుడు ఆజ్ఞ ఇచ్చాడు. భీకరమైన ఆకారంతో భీముడు, బలిష్టమైన శరీరంతో దుర్యోధనుడు పంచ దగ్గరగా బిగించి కట్టి భుజం మీద 10 మంది కలిసి మోయలేనంత బరువుగల గదను పెట్టుకుని రంగస్థలం మధ్యకు వచ్చారు. ఇద్దరూ ఒకరినొకరు ఆగ్రహంతో చూసుకున్నారు. ఇద్దరి కళ్ళు ఎర్రగా నిప్పు కనికల్లా మారిపోయాయి. దవడలు బిగుసుకుని ఛాతీ మూరెడు ఎత్తున పైకి పొంగింది. పిడికిళ్ళు బిగుసుకోగా చిట్లిపోయేంత బిగుతుగా నరాలు పెద్ద ఎత్తున పొంగాయి. భీముడి మనస్సులో పాత జ్ఞాపకాలు చాలా ఉన్నాయి. తనని కట్లు కట్టి నీటిలో పడవేయటం, పాములతో కుట్టించటం, విషాహారం తినిపించటం, ఇంకా ఎన్నో. అందుకని వాటన్నిటికీ అందరి ముందు దుర్యోధనుడిని గదతో కుల్లబొడిచి సమాధానం చెప్తాను అనుకుంటూ ఆవేశపడుతున్నాడు. నీటిలో పడవేసినా చావలేదు, పాములతో కుట్టించినా చావలేదు, విషాహారం తినిపించినా చావలేదు. ఈ తిండిపోతు గాడిదని అందరూ చూస్తుండగా గదతో కొట్టి చంపేస్తాను. ఇక ధర్మరాజుకు ఒక బలమైన కుడిభుజాన్ని తెగగొట్టినట్టవుతుంది అని ఆవేశపడసాగాడు. ఇద్దరూ గుండ్రంగా గీసిన ఒక వలయంలో ఒకసారి కుడికి ఒకసారి ఎడమకి తిరుగుతూ గదలు తాకించుకోసాగారు. గదల శబ్దం భీకరంగా వినబడసాగింది. పోను పోను ఒకరినొకరు తీవ్రంగా గదలతో కొట్టుకోసాగారు. దబీ దబీమనే శబ్దాలు సభా ప్రాంగణం అంతా మారుమోగసాగాయి. కొట్టుకోవటంతో పాటు సింహాల్లా అరవసాగారు. అక్కడ వాళ్ళు అలా కొట్టుకుంటుంటే ప్రజల్లో కూడా ఆవేశకావేశాలు పొంగి 2 భాగాలుగా విడిపోయి భీముని పక్షాన ఒక గుంపు, దుర్యోధనుడి పక్షాన ఒక గుంపు చేరి ఒక గుంపును మరొక గుంపు తిట్టుకోవడం, తోసుకోవటం మొదలైంది. దుర్యోధనుడు, భీముడు మరింత రెచ్చిపోతూ భీకరమైన అరుపులతో కొట్టుకుంటుంటే అది గదా విద్యా పోటీలా కాక ఒకరిపైన ఒకరు శత్రువుల్లా ప్రతీకారేచ్ఛతో చంపుకోవడానికి కొట్టుకున్నట్టుగా కనబడుతోంది. అక్కడ కొట్టుకుంటున్న గదల శబ్దాలు, వారి సింహనాదాలు వింటూ ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి విదురుడిని తన దగ్గరకు పిలిపించుకుని రంగస్థలంలో ఏం జరుగుతోంది, ఎవరు గెలుస్తున్నారు, దుర్యోధనుడా భీముడా అని అడిగాడు ధృతరాష్ట్రుడు. విదురుడు ఆయనకి వివరించాడు. దుర్యోధనుడు, భీముడు విద్యను ప్రదర్శించడం లేదు, నియమాలు తప్పి చావు దెబ్బలు కొట్టుకుంటున్నారు అని. ధృతరాష్ట్రుడు కలవరపడ్డాడు. భీష్ముడు ద్రోణుని పిలిచి ఏదో మాట్లాడాడు. ద్రోణుడు వారి గదాయుద్ధాన్ని మధ్యలోనే ఆపివేశాడు. కాసేపు ఉంటే నీ అంతు తేల్చేసేవాడిని అంటూ ఒకరినొకరు ఓరగా తల త్రిప్పి తీవ్రంగా చూసుకుంటూ గురువుగారి ఆజ్ఞకు కట్టుబడి తమ తమ వేదికలను చేరుకున్నారు. ఆ తర్వాత అర్జునుడు రంగస్థల మధ్యం చేరుకున్నాడు. తనకంటే పొడవైన విల్లుతో, తూనీరం నిండా అమర్చుకున్న బాణాలతో
అన్నింటికంటే ముఖ్యంగా నిశ్చలమైన నిబద్ధతతో కూడిన ఆత్మవిశ్వాసం కలిగిన చూపులతో వచ్చాడు. అప్పటి వరకు భీముడు దుర్యోధనుడు కొట్టుకుంటుంటే రెండుగా చీలి తాము కొట్టుకున్న ప్రజలు పాండవ మధ్యముడు శ్వేతవర్ణుడు భీకర ధనుర్ధారిని చూసి అతని స్థిర చిత్తం చూసి అంతా ఒక్కటై ఆకాశాన్నంటేలా చప్పట్లు కొడుతూ అతనికి ఆహ్వానం పలికారు. అప్పుడు అర్జునుడు వ్యాస, భీష్మ, గాంధారి, కుంతీదేవి ఇంకా మిగతా పెద్దలున్న వేదిక వైపు తిరిగి నమస్కరించాడు. తర్వాత ద్రోణుడి పాదాలకు నమస్కరించాడు. ద్రోణుడు అర్జునుడిని దీవించి పోటీ ప్రదర్శనకు అనుజ్ఞ ఇచ్చాడు. ఒక్కసారి తన పొడవైన కుడి చేతిని ఎత్తి ఊపుతూ ప్రజలకు అభివాదం చేస్తూ చుట్టూ తిరిగి మొదలెట్టాడు. ఆగ్నేయాస్త్రం చేత భీకరమైన అగ్నిని, వారుణాస్త్రం చేత కుండాపోతగా నీటి ధారలను, వాయువ్యాస్త్రం చేత భీకరమైన సుడిగాలులని, మేఘాస్త్రం చేత కారునలుపు మేఘాలను పుట్టించాడు. ఒక్కో అస్త్రం సృష్టించిన అద్భుతాన్ని చూసినప్పుడల్లా జనం చప్పట్లతోనూ అరుపులతోనూ హోరెత్తించారు. కుంతీదేవి తన కుమారుడి అస్త్రవిద్యా నైపుణ్యానికి కనురెప్ప వేయని స్థితిలో ఉండి చూస్తోంది. గాంధారి మిగతా రాణులు వినపడని రీతిలో శుతిమెత్తగా చప్పట్లు కొడుతున్నారు. ధృతరాష్ట్రుడు ఏమిటి, ఇప్పుడేం జరిగింది అంటూ విదురుడిని అడుగుతున్నాడు. ఇది ఆగ్నేయాస్త్రం, ఇది వారుణాస్త్రం, ఇది వాయువ్యాస్త్రం, ఇది మేఘాస్త్రం అంటూ విదురుడు చెబుతున్నాడు. ఇంతలో అంతా నోళ్లు వెళ్ళబెట్టి చూసేలాగా భౌమాస్త్రం వేసి భూమి లోపలికి వెళ్ళాడు. పైకి వచ్చాక శైలాస్త్రం వేసి పర్వతంలాగా మారిపోయాడు. మళ్ళీ అదృశ్యాస్త్రం వేసి కనపడకుండా పోయాడు. మరో బాణం వేసి పొట్టివాడయ్యాడు. ఇంకో బాణం వేసి తాడి చెట్టులాగా పొడుగువాడయ్యాడు. మళ్ళీ మరో బాణం వేసి చీపురు పుల్లలా సన్నగా అయ్యాడు. వాయువేగంతో పరుగెత్తి రథం మధ్యలో దూకాడు. కంటికి కనిపించనంత వేగంగా నొగలుపై కూర్చున్నాడు. పరిగెత్తుతున్న సింహం, పులి, పంది మొదలైన జంతువుల నోటిలో ఒక్కసారి 5 బాణాల్ని దింపాడు. అక్కడే తాటితో వేలాడగట్టి ఉన్న ఆవు కొమ్ముకు 21 బాణాల్ని నాటాడు. కాసేపు విల్లమ్ములను పక్కనబెట్టి కత్తి, డాలు, ఈటె, గద మొదలైన అస్త్రాలను కూడా మెరుపు వేగంతో ప్రయోగిస్తూ అందర్నీ విభ్రాంతికి గురిచేశాడు. అర్జునుడి శస్త్రవిద్యా ప్రదర్శన పూర్తవుతుందనగా భుజము చరుచుకున్న శబ్దం ప్రళయకాల గర్జనలా అందరినీ కలవరపరిచేలా సభ అంతటా మారుమ్రోగింది. అలా రంగస్థలంలోకి వచ్చి భుజం చరిచి శౌర్య ప్రకటన చేసిన వాడు బంగారు కాంతులీనుతున్న శరీరంతో మద్ది చెట్టులా పొడుగ్గా దృఢంగాను మంచి గుణం కలిగిన వాడని ప్రజలు చెప్పుకునేవాడు అయిన కర్ణుడు. ఇక మిగతా కథను తర్వాతి ఎపిసోడులో చెప్పుకుందాము. శుభమస్తు.